లింగయాదవ్ గారు సార్ నమస్తే, క్షమించాలి. ఏంటి లింగయాదవ్ గారు ఏమంటారు అంటే ఇప్పుడు వచ్చిన మీ విజయానికి సంబంధించి 25 మందికి పైగా ఎమ్మెల్యేలు, 10 మంది మంత్రులు, ఒక ముఖ్యమంత్రి, కోట్లలో డబ్బులు, ఇది ప్రతిపక్షాలు చెప్పే కామెంట్, మీరేమంటారు? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు, అదేవిధంగా గోపాన్స్కు ఇవాళ అదేవిధంగా జూబ్లీస్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని, నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ చదువుకున్నటువంటి యువకుడు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇస్తే ఓర్వలేనటువంటి కుట్రలతోటి బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఇవాళ ఏ విధంగా కుట్రలు చేసిందనేది, ఆ కుట్రలన్నింటిని కూడా ఇవాళ పటాపంచలు చేస్తూ జూబ్లీస్ ప్రజలు విజ్ఞులైనటువంటి ఒక తెలివితో ఇవాళ ఒక ఆలోచన పరంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీని, నవీన్ యాదవ్ గారిని గెలిపించరు. ఇవాళ మేము అడిగింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి ఒకటే చెప్పారు, ఇవాళ అభివృద్ధి సంక్షేమం మీద మేము ఓట్లు అడిగినాం. కానీ ఇదే బీజేపీ, బీఆర్ఎస్ ఇవాళ ఏ విధంగా డ్రామాలు చేసిరు, సెంటిమెంట్ రాజకీయాలు చేసిరు. ఇవాళ జూబ్లీస్ ప్రజలు విజ్ఞులు, వాళ్ళు అన్ని గమనించరు. ఇవాళ ఇక్కడ కావాల్సింది జూబ్లీస్ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం కావాలి తప్ప ఇవాళ సెంటిమెంట్ పేరు మీద రాజకీయాలు, ఇవాళ క్యారెక్టర్ అసాసిన్ చేసింది ఎవరండి? ఒక బడుగు బలహీన వర్గాలకు టికెట్ ఇస్తే ఓర్వ లేకుండా క్యారెక్టర్ అసాసిన్ చేస్తారా? అంటే ఒక బీసీల వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్యే కాకూడదా? ఇట్లాంటి కుట్రలన్నింటి కూడా ఇవాళ ప్రజలు గమనించరు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పిరు. ఇదే కేటీఆర్ ఏం మాట్లాడినండి, ఎంత అహంకారం మాట్లాడిండు. అందుకే ఈ ఎలక్షన్ అనేది కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీకి అహంకారానికి, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి, అభివృద్ధి సంక్షేమానికి జరిగినటువంటి పోటీ. విజ్ఞులైనటువంటి జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు ఇవాళ అభివృద్ధి సంక్షేమానికి ఓటు వేసిరు. ఇవాళ మా నాయకుడు నవీన్ యాదవ్ గారిని మీరు చూశారు, ఏ విధంగా క్యారెక్టర్ అసాసిన్ చేసి ఎన్ని డ్రామాలు ఆడిరు. ఇవాళ స్వయంగా బీఆర్ఎస్ క్యాండిడేట్ పోలింగ్ జరుగుతుంటే కూడా ఇవాళ ఎలక్షన్ కోడ్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ చేసి ప్రెస్ మీట్ పెట్టి ఓటర్లను అప్పీల్ చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికైనా కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ మీ యొక్క అహంకారం తగ్గించుకుంటే మంచిది. ప్రజలు ఏం కోరుకుంటారో దాని గురించి ఆలోచించండి. మీకు అసెంబ్లీ ఎలక్షన్ లో బుద్ధి చెప్పిరు, పార్లమెంట్ లో బుద్ధి చెప్పిరు, ఇవాళ జూబ్లీస్ లో కూడా మీకు బుద్ధి చెప్పిరు. ఇప్పటికైనా మీరు మారండి. ప్రజలకు ఏం కావాలో వాళ్ళకు అనుగుణంగా మాట్లాడండి. ఇక బీజేపీ నాయకులు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఉన్న డిపాజిట్, లాస్ట్ టైం వచ్చిన ఓట్లు కూడా రాలే, ఉన్న డిపాజిట్ పోయింది. మరి 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నారు, ఇక్కడి నుంచి కిషన్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ కిందకి వస్తుంది జూబ్లీస్. మరి కిషన్ రెడ్డి ఈ జూబ్లీస్ కి ఏం చేసిండండి? ఏదైనా ఎక్కడి నుంచి కేంద్రం నుంచి నిధులు తెచ్చిండా? ఏమన్నా అభివృద్ధి చేసిండా? అవేమి వాళ్ళ కాదు. మతం పేరు మీద రాజకీయాలు చేసింది ఎవరండి? కిషన్ రెడ్డి, బండి సంజయ్ చేసిరు. ఇవాళ మరి వీళ్ళు మాట్లాడతారు. అందుకే దయచేసి ఇవన్నీ కూడా కాదండి. మేము అభివృద్ధిని, సంక్షేమాన్ని నమ్ముకున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు, మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి ఇవాళ ఈ విజయం దక్కింది. ఇవాళ బీఆర్ఎస్ లెక్క నియంతృత్వానికి వినే ఇష్టం ఉన్నట్టు జరగదండి. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలు ఇవాళ జూబ్లీస్ కు మేము ఏం చేసినామో 2 సంవత్సరాల్లో వాళ్ళు చూసిరు కదా. 10 ఏళ్లలో బీఆర్ఎస్ జూబ్లీస్ కి ఏం చేసిందండి? కనీసం డ్రైనేజ్ గానీ, వాటర్ సిస్టమ్ గానీ, కనీసం ఒక ఇల్లు కట్టేయలే. ఇవాళ జూబ్లీస్ అంటే పేరుకే ఎలిట్ కాన్స్టిట్యూన్సీ అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బస్తీల సమస్యలు 10 ఏళ్ళుగా ఎందుకు తీర్చలే? ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నది కేటీఆర్ కదా, మరి ఎక్కడ పోయిండు? ఈ సమస్యలన్నీ ఎందుకున్నాయి? కనీసం ఒక రోడ్లు వేపియలేదు. ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్ మీరు మొన్ననే చూసిరు. కొల్లూరులో ఇండ్లు కట్టేయడం, రేషన్ కార్డులు, ఇది ప్రజాప్రభుత్వం. మేము అభివృద్ధి నమ్ముకున్నాం. ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తి ఎమ్మెల్యేగా అయితే ఓర్వలేని తనంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిరు. అవన్నిటికీ సమాధానం ఇవాళ జూబ్లీస్ ప్రజలే సమాధానం చెప్పిరు. ఇప్పటికైనా మారండి. మీరు ఇష్టం ఉన్నట్టు క్యారెక్టర్ అసాసిన్ చేసి ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అణగారిన వర్గాలు ఎమ్మెల్యేలుగా కాకూడదని కుట్రతోటి బీజేపీ, బీఆర్ఎస్ ఎన్నో కుట్రలు చేసింది. స్థానికేతరులైనటువంటి పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా సుధీర్ రెడ్డి జరుగుతున్న ఇంటి ముందుకు వచ్చి చేస్తారా అండి? ఇదేనా ప్రజాస్వామ్యం? మేము మీ లెక్క నేతృత్వం కాదు కాబట్టి మీకు అంత ఆ విధంగా చేస్తారా? ఇవాళ మేము నమ్ముకుంది అభివృద్ధి మీద. మీకు చేతనైతే 10 ఏళ్ల పాలన మీద ఓట్లు అడగనండి.
10 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ పోయేవో ఫామ్ హౌస్ లో దాక్కుండు. ఆయనకు ముఖం లేదు ఓట్లు అడగడానికి. ఈ కేటీఆర్ ఒక ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే అది మాట్లాడుతుండు. అందుకే ఇప్పటికైనా మీ అహంకారం తగ్గించుకోండి. ఇది ప్రజల తీర్పు. మేము దీని ద్వారా కూడా నేను కూడా ఒకటి స్పష్టం చేయాలనుకుంటున్నాండి. దయచేసి మాకు ఇదే డెఫినెట్ కూడా ప్రజలు మాకు ఒక బాధ్యత ఇచ్చిరు. ఆ బాధ్యతని బాధ్యతాయుతంగా నెరవేరుస్తాం. ఇంకా మరింతగా మేము అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు చేస్తాం. జూబ్లీహిల్స్ రాష్ట్రాన్ని, జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా, ఒక అభివృద్ధి కాన్స్టిట్యున్సీగా మీరు చూడబోతున్నారు భవిష్యత్తులోనే. ఎందుకంటే యువకుడు ఇవాళ ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యని తన సమస్యగా భావించి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి కష్ట సుఖాల్లో పాల్గొంటున్నటువంటి నవీన్ యాదవ్ మా బిడ్డగా, అన్నగా, కొడుకుగా ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు భావిస్తున్నారు. అందుకే అంత మెజార్టీ వచ్చింది. దయచేసి ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఇప్పటికైనా మారండి. ఎలక్షన్ అందుకే మాకు ఎలక్షన్ అయిపోయినాయి. ఇవాళ మేము ప్రజాప్రభుత్వం ఒకటే అండి. అభివృద్ధి మీద మీరు ప్రతిపక్షాలుగా అభివృద్ధికి సహకరించండి. మేము సలహాలు సూచనలు ఇవ్వండి, మీరు తీసుకోవడానికి సిద్ధం. మేము ఎలక్షన్ అంత వరకే రాజకీయాలు చేస్తాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అభివృద్ధి మీద, సంక్షేమం మీద మా కాన్సన్ట్రేషన్. చేతనైతే బీజేపీని కేంద్రం నుంచి నిధులు తీసుకురండి, మూసి డెవలప్మెంట్ కు నిధులు లేండి, మెట్రో ఎక్స్పాన్షన్ చేపియండి, ఇవాళ ట్రిపుల్ కు డబ్బులు తీసుకురండి. ఇవేమి చేత కాదు బీజేపీకి. ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అందుకే ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరి ఆధ్వర్యంలో ఉంటుందండి? అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు తెలియదా? ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వతంత్ర సంస్థగా ఉంటది. మరి దాని మీద కూడా ఇష్టం ఉన్నట్టు నిందలేస్తారు. అంటే ఎవరు ఏది నోటికి వచ్చినట్టు అది మాట్లాడతారు. మీరు ప్రజల తీర్పుని అగౌరవపరుస్తారు. ఈ విధంగా మాట్లాడితే భవిష్యత్తులో కానీ ఇదే కాంగ్రెస్ నాయకులు గత ప్రభుత్వంలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా అప్పుడు ప్రభుత్వం ఇక్కడ కొన్ని విసులుబాట్లు కానీ లేకపోతే కొన్ని అవకతవకలు జరిపిందనే కామెంట్స్ చేయలేదా? తీయండి. వాళ్ళ ఆనాడు నియంతృత్వం ఉంది కాబట్టి ప్రజలు నియంతృత్వాన్ని ఇవాళ పాపకు పరిమితం చేశారు. ప్రజాస్వామ్య పాలన. అందుకే కదా ఇంత స్వేచ్ఛగా ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి వచ్చి ఎమ్మెల్యే మా ప్రభుత్వంలో మా క్యాండిడేట్ నవీన్ యాదవ్ ఇంటి ముందుకు వచ్చి సవాలు చేసేంత వరకు మరి మా ప్రభుత్వంలో నిజంగా వాళ్ళ లెక్క నిర్బంధాలు పెడితే ఆ పరిస్థితి వచ్చేదా? 100 మందిని వేసుకొని సునీత గారు మా ఎమ్మెల్యే క్యాండిడేట్ నవీన్ యాదవ్ ఇంటి ముందుకు వచ్చి ఆ విధంగా చేసేటోళ్ళ? అంటే నేను అదే చెప్తున్నా, డిఫరెన్స్ గమనించండి మీరు కూడా. గతంలో కనీసం మాట్లాడితే ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డిని కొట్టి ఏ విధంగా అరెస్ట్ చేసిరు మర్చిపోయినా? మీరు కోదండరాం లాంటి ఉద్యమకారుని ఏ విధంగా అరెస్ట్ చేసిరు మీరు మర్చిపోయిరా? చిన్న డ్రోన్ ఎగిరేసినందుకే రేవంత్ రెడ్డి గారిని జైలుకి పంపించరు. మేము ఏమంటున్నారే, మేము ప్రతిపక్షం ఉండాలనుకుంటున్నాం కదా. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరుగుతుంది తెలంగాణలో. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పిండు, అయ్యా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి రా, చర్చిద్దాం, సలహాలు సూచనలు ఇవ్వండి, తీసుకోవడానికి మేము సిద్ధమన్నాం. మీరు కదా తట్టుకోలేక ఒక బలహీన వర్గాలకు సంబంధించిన నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కాకూడదని క్యారెక్టర్ అసాసిన్ చేసిన ఎవరండి? నవీన్ యాదవ్ మీద ఏ రౌడీ షీట్ ఉంది? షో మీద రౌడీ షీట్ ఎవరైనా చూపించే దమ్ము ఉందా? బీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులకు ఎట్లా అంటారండి? ఎప్పుడో తండ్రి పేరు మీద ఏదో కేసు ఉంది. మరి ఆ విధంగా మాట్లాడితే కేసీఆర్ చేసిన చెప్పారండి. ఆనాడు బ్రోకర్ అంటారు, దుబాయ్ కి అమ్మాయిలను పంపించినటువంటి వ్యక్తి అంటారు. మరి కేటీఆర్ తండ్రి అట్లా సమయం మేము విద్యలో చదువుకున్న వ్యక్తిగా ఇవాళ తండ్రి పేరు మీద పెట్టి కొడుకుని క్యారెక్టర్ అని చేయడం అంటే ఇది క్యాస్ట్ హిస్టరీ రిమార్కు. సో వెరీ సీరియస్లీ కండమ్నింగ్. అంటే బలహీన వర్గాల వ్యక్తులు ఎమ్మెల్యే కాకూడదా? ఏదో తండ్రి పేరు మీద కేసు ఉంటే కొడుకు ఎట్లా ఆపాదిస్తారండి? ఏ పేరు రౌడీ షీట్ ఉందో చూపించగలుగుతారా? దమ్ముందా రౌడీ షీట్ మీద నవీన్ యాదవ్ ఉందని? అంటే ఇదంతా ఏంటంటే కావలసుకొని అహంకారంతో బీజేపీ బీఆర్ఎస్ ఆడినటువంటి నాటకం. ఎలా విజ్ఞులైనటువంటి తెలివైనటువంటి జూబ్లీహిల్స్ ప్రజలు అన్ని గమనించి వాళ్ళకు చాలా బుద్ధి చెప్పిరు. ఇప్పటికైనా మీరు మారండి. మీకు చేతనైతే ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి, తీసుకోవడానికి మేము సిద్ధం. ఎలక్షన్ వరకే రాజకీయాలు. మరొకసారి చెప్తున్నా, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే లక్ష్యం అండి, తెలంగాణ రైజింగ్. ఇవాళ ఆ విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శ రాష్ట్రంగా, మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కృతనిశ్చయంతో ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తుంది. మీకు చేతనైతే ముఖ్యమంత్రి గారికి సలహాలు సూచనలు ఇవ్వండి, తీసుకుంటాం. డెఫినెట్ గా రాజకీయాలుగా మానండి. ఎలక్షన్ అయిపోయింది. మేము ఎప్పుడు కూడా కక్షలు కాకపోయినా మేము పెట్టుకోమండి. కేటీఆర్ పెట్టుకుంటాడు, ఫ్రస్ట్రేషన్లు ఉన్నది. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు డిపాజిట్ రాని వారి వ్యక్తులు కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. ఎవరండి మీరు కేంద్ర మంత్రి మరి ఎన్ని డబ్బులు తెచ్చిండో మాకు చర్చించే దమ్ము కిషన్ రెడ్డికి? ఇవాళ సొంత కాన్స్టిట్యున్సీ ఇది.
ఆయనకి ఇక్కడ కాన్స్టిట్యూన్సీ లో డిపాజిట్ రాలే, ఇక ఆయన బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ఇప్పటికైనా మారండి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ప్రజలకు ఏం కావాలో దాని గురించి ఆలోచించండి. ఇది ఈ విధంగా మాట్లాడితే ప్రజలు మీకు ఇదే ఎలక్షన్ కాదు, ఇప్పటికైనా మారపోతే స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా మీకు సరైన బుద్ధి చెప్తారు ప్రజలు.